హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మనం బారోస్ ఎక్స్చేంజ్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో ముందుగా మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకైతే ఆ ప్రాసెస్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు కనుక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటే జాయిన్ అవ్వండి అండ్ మన వీడియోస్ని లైక్ చేస్తుండండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తుంటాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏదైనా కొత్త అప్డేట్స్ వస్తే కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఆ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో మరియు వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. మీరు ఆ లింక్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మెయిల్, యూజర్ నేమ్, ఫుల్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు స్ట్రాంగ్గా పెట్టుకున్న తర్వాత సింపుల్గా క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే మీకైతే అకౌంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేస్తాను. ఒక ముఖ్య గమనిక, ఆ క్రిప్టోలో చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి మీరు ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు క్రిప్టో గురించి బాగా నాలెడ్జ్ ఉన్నాక మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో మీరు అనేది లాస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడైతే మీరు ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే నేమ్స్ మిస్ అవ్వకుండా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి. సో మీ పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వస్తే మాత్రమే మీ పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్నీ ఓకే అనుకున్న తర్వాత మీరైతే సింపుల్గా ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఓకే, సేవ్ అయితే చేసుకోండి. సో చేసుకుంటే మనకి వెరిఫై యువర్ మెయిల్ అని కనిపిస్తుంది కదా. సో మన మెయిల్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బారోస్ ఎక్స్చేంజ్ నుంచి వెరిఫికేషన్ లింక్ అయితే రావడం జరుగుతుంది. నేనైతే ఇప్పుడు ఇన్బాక్స్ మెయిల్స్ అయితే ప్రైమరీలో చూస్తున్నా. బట్ రాలేదు అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కిందకి రాగానే ఇక్కడ స్పామ్ మెసేజెస్ అయితే ఉంటుంది. సో అక్కడైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే స్పామ్ మెసేజ్లో రావడం జరిగింది. సో ఈ విధంగా వస్తుంది మనకి. సో ఇప్పుడైతే లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా బారోస్ ఎక్స్చేంజ్ అయితే కనిపిస్తుంది కదా. సో క్లిక్ చేయగానే మనకైతే మెయిల్ వచ్చేసి వెరిఫైడ్ అని కనిపిస్తుంది. సో సింపుల్గా ఇప్పుడైతే సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్ పేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. సో మనకైతే లోడింగ్ అయితే అవుతుంది, చూసుకోవచ్చు. వెల్కమ్ టు బారోస్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనకి యాక్టివేట్ యువర్ అకౌంట్ టుడే అండ్ రిఫరల్ కమిషన్స్ ఆన్
12 లెవెల్స్ స్పెషల్ రివార్డ్స్ అని కనిపిస్తుంది. సో సింపుల్గా నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు బీఆర్ఎస్ టోకెన్ అప్డేట్ అని. ఇలా నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. సో మనకైతే ఇలాగా హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనది ప్రజెంట్ అయితే నాట్ యాక్టివేట్లో అవుతుంది. సో మనం యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే 12 USDTతో అయితే యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే మీరైతే లాంగ్వేజెస్ మార్చుకోవచ్చు అనమాట. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఈ విధంగా మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే మార్చుకోవచ్చు. ఇండియా నుంచి అయితే ఇక్కడ చూసుకోవచ్చు బెంగాలీ, తెలుగు కూడా ఉన్నది. సో ఈ విధంగా మీకు నచ్చిన లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి 3 లైన్స్. క్లిక్ చేసి మనము ఏమైనా ప్రొఫైల్ ఎడిట్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, లీడర్ బోర్డ్, నెట్వర్క్, ఇలా డైలీ రివార్డ్స్ అన్నీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇలా కిందికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీ రిఫరల్ లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, యువర్ రిఫరల్ లింక్ అని. సో ఇక్కడ పక్కనే ఈ షేర్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసి అయినా షేర్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా వాట్సాప్ పైన అయినా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. ఓకేనా. USDTతో ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఇంకో వీడియోలో అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో అంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకో మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్.